గత కొద్ది రోజుల క్రితం ఏదైతే పహల్గామ్‌లో పాకిస్తాన్‌కి చెందినటువంటి ఉగ్రవాదులు దాడి చేసి భారత్‌కి చెందినటువంటి కొంతమంది పౌరుల్ని బలి తీసుకున్నారో దానికి సంబంధించి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై దాడి చేయడం జరిగింది. అయితే ఓ పక్క ఎప్పుడు కూడా శాంతి అని చెప్పేటువంటి భారత్ ఈరోజు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఇదే అంశానికి సంబంధించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొన్నటి రోజున చూసుకుంటే మనం పహల్గామ్‌లో పాకిస్తాన్‌కి చెందినటువంటి ఉగ్రవాదులు దాడి చేయడం, అక్కడ భారత పౌరులు వాళ్ళందరూ చనిపోవడం కూడా దేశవ్యాప్తంగా చాలా మందిని ఆగ్రహానికి గురి చేసింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది గత కొద్ది నెలల క్రితం రష్యా మరియు అదేవిధంగా ఉక్రెయిన్ దేశాల మధ్య ఏదైతే యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయో అప్పుడు భారత్ నుంచి మోడీ గారు వీళ్ళందరూ కూడా శాంతి నెలకొల్పే విధంగా యుద్ధానికి దారి చేసే పరిస్థితులు వద్దని చెప్పేసి ఆ విధంగా మన యొక్క భారతదేశం వైఖరిని ప్రపంచం ముందు చాటి చెప్పడం జరిగింది. అయితే అదే భారత్ ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాద సంస్థలు, కేవలం ఉగ్రవాద సంస్థల మీదే దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ యొక్క అంశం గురించి మీరేమంటారు? అయితే 14 రోజుల క్రితం భారత యాత్రికులు టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన అమానుషానికి సంబంధించి భారతదేశం అంతా కూడా రగిలిపోతున్న సందర్భాన్ని చూడొచ్చు. అంటే చాలా కోపంతో రగిలిపోతున్న సందర్భాలు. ఎందుకంటే భార్యల ముందు భర్తల్ని చంపడం, మతం అడిగి చంపడం, ఇవన్నీ కూడా చాలా అమానుషమైన క్రియలుగా భారతదేశం 133 కోట్ల మంది ఒక్కసారిగా షాక్ గురవడం జరిగింది. ఎందుకంటే కాశ్మీరు గతంలో 370 ఆర్టికల్ ఉన్నప్పుడు తీవ్రవాదులు ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా యాత్రికులు వెళ్ళని సందర్భాన్ని మనం చూసాం. ఎప్పుడైతే 370 ఆర్టికల్ ఎత్తివేసిన తర్వాత కొంతవరకు యాత్రికులు వెళ్ళడం, టూరిస్ట్ ప్లేసెస్ని వెళ్ళడం, ఇదంతా కూడా మనం గమనిస్తున్నాం. కొంత అక్కడ ఉపాధి అవకాశాలు కూడా అక్కడ యువకులకు రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఉగ్రవాదులు ఎంచుకున్నదంటే ఈ కాశ్మీర్ను డిస్టర్బ్ చేయాలంటే, కొంత మా కంట్రోల్లో ఉండాలంటే ఏదో ఒకటి చేయాలనే దీంతో టూరిస్టులను ప్రత్యేకంగా మతం ఆధారంగా చంపడంతో భారతదేశం అంతా కూడా షాక్ గురైంది. ఆ రోజు నుంచి నిన్నటి రోజు వరకు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చర్చ చేసిండు. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తుందా చేయదా, యుద్ధం ఎందుకు చేయదు, వాళ్ళు ఇంత అమానుషంగా ప్రవర్తించినప్పుడు యుద్ధం చేయడానికి భారతదేశం వెనుకాడుతుంది. భారతదేశం దగ్గర ఆయుధ సంపత్తి ఉంది, అన్ని మిలిటరీ పరంగా దేని పరంగా చూసినా భారత్ చాలా శక్తివంతమైన దేశం, అయినప్పటికీ వెనుకడుగు వేస్తుందని చెప్పి కొంత ముందడుగు వేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద కూడా కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈవెందో ప్రతిపక్ష స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ కూడా మీరు ఏదైనా చేయమని చెప్పినప్పటికీ మీరు ఏం చర్యలు తీసుకోవట్లేదు, ఏం చేస్తున్నారు అని అడిగిన సందర్భాన్ని కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా శాంతి ప్రవచనాలు చెప్పామో ఆ శాంతి ప్రవచనాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత భారత్పై ఉంది. ఎందుకంటే భారత్కి ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎవరి యుద్ధం చేసుకున్నా ఏం చేసుకున్నా భారత్ ఎప్పుడు కూడా తటస్థంగా ఉంటుంది, ఎవరి పక్షాన ఉండదు, శాంతి మార్గం ద్వారానే చర్చల ద్వారానే పరిష్కరించాలని చెప్తుంది. అందులో భాగంగా భారతదేశం ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి 14 రోజుల టైం తీసుకుంది. అందులో భాగంగా ముందుగా పాకిస్తాన్పై కొన్ని నిషేధాజ్ఞలు పెట్టడం జరిగింది. సింధు నది నీటిని కానీ పౌరులని అనుమతించడం కానీ ఇక్కడి నుంచి పాకిస్తాన్లు ఎలాంటి చర్యలు తీసుకుంటూనే ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఉగ్రవాదులు మాపై దాడి చేస్తున్నారు, ఎందుకంటే భారతదేశానికి మద్దతిస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని దేశాలు, చైనా లాంటి దేశాలు, టర్కీ లాంటి దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు పాకిస్తాన్ కూడా మద్దతిస్తున్న సందర్భంలో అది పెద్ద యుద్ధానికి దారి తీయకూడదు అనే దీంతో, ఎందుకంటే యుద్ధం చేస్తున్నప్పుడు దాదాపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పటికే దానికి అంతం లేని పరిస్థితిని మనం చూసాం. కాబట్టి యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దాని మీద 14 రోజులు తీవ్రమైన కసరత్తు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానమంత్రి కూడా మిలిటరీ అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఈలోపు భారత విదేశాంగ శాఖ చాలా కసరత్తు చేసి ప్రపంచ దేశాలు ఎవరైతే పాకిస్తాన్కు మద్దతు తెలిపే అవకాశం ఉన్న దేశాలు, అమెరికా, చైనా ఇట్లాంటి దేశాలను న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఈ రోజున
ఈరోజు ఏ ప్రపంచ దేశం కూడా భారత్ను వేలెత్తి చూపే పరిస్థితి లేకుండా ఆపరేషన్ సింధూరం నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూరం చేసిన టార్గెట్స్ ఏంటంటే ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు చేయడం జరిగింది. ఎందుకంటే యుఎన్ఏ చార్టర్లో కూడా మనం మీద ఎవరైనా దాడి చేస్తే రక్షించుకునే ప్రయత్నంలో వాళ్ళని తిరిగి దాడి చేయవచ్చు, యుద్ధం చేయకుండా అనేది యుఎన్ఏ చార్ట్లో కూడా ఉంది. ఎందుకంటే యుఎన్లో ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ భారత్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రపంచ దేశాలతో పాటు ఎవరు కూడా సభ్య దేశాలైన 15 దేశాలు కూడా ఎవరు మద్దతు ప్రకటించలేదు. ఈవెన్ దో చైనా కూడా మద్దతు ప్రకటించలేదు. ఐక్యరాజ్య సమితే వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. వాళ్ళు ఉగ్రవాదులు దాడి చేశారు భారతదేశం మీద. భారతదేశం ఉగ్రవాదాన్ని తుదం ముట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. మీరెందుకు యుద్ధం చేస్తారని అడుగుతున్నారు. మీకేం సంబంధం? ఉగ్రవాదులను నిర్మూలిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారా? ఉగ్రవాదులు మీ దేశంలో ఉన్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఏం మాట్లాడకుండా మిన్నకుండా పరిస్థితి ఉంది. అయితే ఉగ్రవాదులు ఎంచుకున్న మార్గాలు ఏంటంటే గతంలో పీఓకోలో మాత్రమే ఉగ్రస్థావరాలను ఏర్పరచుకున్నారు. ఎప్పుడైతే మనం బాలాకోట్ స్ట్రైక్ చేసాక ఉగ్రవాదులకు స్ట్రైక్ వాళ్ళను ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే జనావాసాల మధ్య స్థావరాలు ఉన్నట్టయితే దాడి చేస్తే జనావాసాలకు ఇబ్బంది అవుతుంది, అప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఇన్వాల్వ్ అయితే అప్పుడు మాకు సానుభూతి వస్తుందనే ఉద్దేశంతో నిన్న జరిగిన స్ట్రైక్స్ నిన్న సాయంత్రం వరకు కూడా చర్చలు జరిగాయి తప్పిస్తే మాక్ డ్రిల్ యుద్ధం అన్నారు తప్పిస్తే ఈ స్ట్రైక్స్ అనేది రాత్రి 1:10 స్టార్ట్ చేసి కేవలం 23 నిమిషాల్లో క్లోజ్ చేశారు. ఉదయాన్నే భారత 133 కోట్ల మంది లేచే సమయానికి ఆపరేషన్ సింధూరం పూర్తయింది. 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలను లేపేశారని చెప్పే వార్త అసలు ఒక్కసారిగా పొద్దున ఉదయాన్నే ఒక్కసారిగా ఎవరైతే కసితో రగిలిపోతున్న భారతదేశ ప్రజలకు ఒక్కసారిగా అంటే నీళ్లు చల్లినట్టుగా ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఏదైతే పీఓకోల 5 స్థావరాలతో పాటు పాకిస్తాన్లోని 4 స్థావరాలపై కూడా ఉగ్ర స్థావరాలపై జనాలకు పౌర జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిలిటరీ కూడా, ఎందుకంటే మిలిటరీ మీద దాడి చేస్తే మిలిటరీ తిరిగి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మిలిటరీ మీద కానీ నగరాల మీద కానీ ఎయిర్పోర్ట్ల మీద కానీ ఎక్కడ ఎలాంటి దాడులు చేయకుండా కేవలం ఉగ్రవాద స్థావరం ఉండే ప్లేస్ను మాత్రమే కొట్టి తిరిగి 23 నిమిషాల్లో రావడం జరిగింది. దీనికోసం 14 రోజుల సమయాన్ని వాళ్ళు ఇంటెలిజెన్స్ని, రాడార్ వ్యవస్థను ఇవన్నీ భారత సైనిక దళాలు పూర్తిగా మననం చేసి దాన్ని చేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రపంచ దేశాలు అమెరికా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? మీరు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది, మీరు ఇంతటితో ఆగండి, ఇక ముందుకు వెళ్ళొద్దని పాకిస్తాన్ హెచ్చరించడం జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇప్పుడే ఏ పరిస్థితుల్లో మన మీద యుద్ధానికి వస్తుంది? మన దగ్గర ఉగ్రవాద స్థావరాలు లేవు. ఉగ్రవాద స్థావరాలు జనాల మీద ఒకవేళ దాడి చేసినట్టయితే అది యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ప్రపంచ దేశాల్లో చేయడం జరిగింది. ఇదొక భారతదేశానికే కాదు, ఉగ్రవాదులను ధ్వంసం చేసినట్టయితే ప్రపంచానికే శాంతి వస్తుంది, ఒక భారతదేశానికి కాదు. ఎందుకంటే ఉగ్రదాడిలో బలైన దాంట్లో అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి. ఈ ఉగ్రవాదులను ధ్వంసం చేస్తే ప్రపంచానికి కూడా శాంతి లభిస్తుంది. కాబట్టి ఈ శాంతి సందేశం అనేది భారతదేశం ప్రపంచానికి చాటే అవకాశం ఉంది. మేము శాంతి సందేశాన్ని ముందుకే తీసుకెళ్తున్నాం. ఉగ్రవాదుల్ని నిర్మూలించడం ద్వారా ప్రపంచ శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి భారత్ చెప్పే ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రపంచ ఐక్యరాజ్య సమితికి కానీ ప్రపంచ దేశాలకైతే ఈ సందేశం ఇచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ మరేమైనా ప్రతి దాడులు చేస్తే మాత్రం అది యుద్ధ రూపం ఎట్టి పరిస్థితుల్లో భారత్ చేయదు. ఉగ్రవాదులు నిర్మించే కార్యక్రమానికే ప్రపంచ దేశాల సహకారం ఇప్పటికీ కోరుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.